ఐపీఎల్ సీజన్ 17 వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్న స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ పేరు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టార్క్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్లో సందడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రకారం ఇప్పుడు ఆయన ధర 2 కోట్ల రూపాయలుగా నిలిచింది. ఇదే బేస్ ధరతో ఐపీఎల్ వేలానికి మిచెల్ స్టార్క్ సిద్ధమయ్యాడు. దీని తర్వాత కొన్ని ఫ్రాంచైజీలు స్టార్క్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రత్యేకంగా నిలిచింది. అంటే స్టార్క్ లభ్యత గురించి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఖచ్చితంగా ఉంది. అందువల్ల రాబోయే ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ను కొనుగోలు చేయడానికి ఆర్సీబీ ఆసక్తి చూపుతుంది. అయితే మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ఆస్ట్రేలియా పేసర్ ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత సిఎస్కే జట్టులో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ లేడు. అలాగే 31.40 కోట్ల రూపాయలు పర్స్ మొత్తంతో సిఎస్కే మొదటి ప్రాధాన్యత ఫాస్ట్ బౌలర్ కి ఉంటుంది. దీంతో చెన్నై ఫ్రాంచైజ్ తొలి రౌండ్ లో మిచెల్ స్టార్క్ ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్సీబీ జట్టు తమ మాజీ పేసర్ ను వదులుకునే అవకాశం చాలా తక్కువ. అందువల్ల మిచెల్ స్టార్క్ కొనుగోలు కోసం మేము ఆర్సీబీ, సిఎస్కే మధ్య తీవ్రమైన పోటీని ఆశించవచ్చు.